హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ బడ్డీ. మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారు? ఎయిర్పోర్టా? కాదు, ఎగ్జిబిషన్కి వచ్చాము. నెక్లెస్ రోడ్లో ఉందన్నమాట. ఉత్సవ్ మేళా 2025. అండ్ ఇక్కడ మెయిన్ థీమ్ వచ్చేసి ఏరోప్లేన్ అనమాట. సో ఫస్ట్ మేము ఎంటర్ అవ్వక ముందే మ్యాంగోస్ తీసేసుకున్నాము. అండ్ ఈ ఎగ్జిబిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 29th June. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా 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 బాగుంది లోపల యాక్చువల్గా. సో ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్కి 100 రూపీస్ పడింది. 3 years బిలో ఉన్న వాళ్ళకి నో ఛార్జెస్, అండ్ అబౌవ్ 3 years ఉన్న వాళ్ళందరికీ ఛార్జెస్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఇప్పుడే లోపలికి వచ్చామన్నమాట. లోపలికి రాగానే ఒక లేడీ మనల్ని లోపలికి వెళ్ళమని చెప్తుంది. అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మేము యాక్చువల్గా. సో మొత్తం చూపించాలి అన్నట్టు ఫస్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏరోప్లేన్ తీసుకొని చూపించేసి మేము ఇంకా మళ్ళీ లోపలికి వచ్చాం మీకోసం. సో లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి అండ్ కిందకి దిగుతాం అనమాట. లోపల కానీ చాలా 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 బాగుంది. ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, యాక్చువల్గా మెయిన్ థీమ్ వచ్చేసి అవతార్. సో ఇక్కడ మనం చూడొచ్చు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, మనం చూస్తాం కదా అవతార్ సినిమాలో గర్ల్ బాయ్ ఎలా ఉంటారు ఏంటి, అక్కడ మనం ఇంగ్లీష్ మూవీస్లో చూస్తున్నాం కదా, చాలా రకాల ఏలియన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఒక్కొక్కటిగా తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టారనమాట. లైక్ ఓనం, ప్రిడియేటర్ ఎక్సెట్రా. సో చూస్తున్నాము అన్నీ వరుసగా. చాలా 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 బాగుంది. అండ్ కింద వచ్చేసి చిన్న స్నో టైప్లో ఒక చిన్న ఎఫెక్ట్ ఇచ్చారు. మేము అక్కడ చాలా చాలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ చిన్న చిన్న ట్రీస్, చాలా 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 బాగుంది. మేము వెళ్ళింది యాక్చువల్గా సండే. అప్పటికే కొంతమంది మెల్లమెల్లగా వస్తున్నారు. అప్పుడప్పుడు ఎంట్రన్స్ ఇక్కడ చూసారా చాలా బాగుంది. టెడ్డీ బేర్ ఫుల్ ఆఫ్ రోజెస్, రెడ్, ఎల్లో, వైట్, చాలా 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 బాగుంది. మీరు కంపల్సరీగా వెళ్ళాలి. అక్కడ చాలా ఉన్నాయి థీమ్స్ యాక్చువల్గా. సైకిల్, బటర్ఫ్లై చాలా బాగున్నాయి. మేము అక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి సైకిల్ అనమాట. లైటింగ్ చూడండి అసలు ఎంత బాగుంది. స్పెట్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ యాక్చువల్గా, బట్ రియలిస్టిక్గా చాలా బాగుంది. చూడండి అక్కడ చూపిస్తుంది శృతిక. ఇక్కడ మనకు వచ్చేసి పెద్ద బిల్డింగ్ టైప్లో ఒకటి ఇచ్చారు. లైక్ మలేషియా అటు సైడ్ ఉంటాయి కదా, సో అలా ఇచ్చారనమాట. మనం ఇక్కడ ఫస్ట్ ఈవినింగ్ టైం వెళ్ళాము. అప్పుడు ఇంకా లైట్ ఫెయిల్ అవ్వలేదు. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే లైట్స్ చాలా పెట్టారు, బట్ మేము అది చూడలేకపోయామన్నమాట. సో ఇప్పుడు మేము లోపలికి వచ్చేసాము. లైక్ అండర్ వాటర్ వ్యూ లాగా ఒక చిన్న టనెల్ లాగా ఉంది. సో వచ్చేసాము. ఇంకా రాగానే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అది ఎలా చెప్పాలి, చాలా 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 బాగుంది అసలు. ఫస్ట్ చూడంగానే నిజంగానే అనిపించింది అసలు. అక్కడ చూడండి లైట్ పింక్ కలర్ షేడ్, వైలెట్ కలర్, ఆ బ్లాక్ ఆరెంజ్ చూసారు ఎట్లుందో, అది మెల్లగా వెళ్తుంది. అది చాలా బాగుంది అసలు. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, చాలా 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 బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడ మనకి ఫిష్ సైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ చూసారా బబుల్స్ టైప్లో అది ఆక్సిజన్స్ ఇస్తున్నారు ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఫిషెస్కి. బట్ బాగుంది అసలు, అచ్చం రియలిస్టిక్. చూసారా బ్లాక్ కలర్ ఫిష్ ఎంత బాగుందో, మీసం వచ్చి చాలా అట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా వింతగా పెట్టారు యాక్చువల్గా. చాలా 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 బాగుంది. మీరు కంపల్సరీగా వెళ్ళాలి. చూసారా సైజ్ అనేవి ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి చూడండి ఎలాగుందో అసలు. లోపలికి మనం ఇంకా మెల్లగా వెళ్తున్నాం. అందరు చాలా ఫొటోస్ చాలా 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 తీసుకుంటున్నారు. ఇంకా మేము మెల్లగా వెళ్తూ అన్నీ చూసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. మీరు కూడా వెళ్తే డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. చూడండి బ్లాక్ కలర్ ఫిష్ ఎంత బాగుందో. ఇంకా మెల్లగా మేము వచ్చేసాము. అంటే మెల్లగా వెళ్తున్నాము, అన్నీ చూసుకుంటూ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూని. చూడండి మీరు కూడా ఎంత బాగుంది అక్కడ వ్యూ చేశారా. ఇంకా మెల్లగా మేము బయటకు వచ్చేసాం అనమాట. అక్కడ రాగానే
పర్ఫ్యూమ్ షాప్ ఉంది. రాగానే మంచి స్మెల్తో వెల్కమ్ చేసినట్టు అనిపించింది ఎగ్జిబిషన్. ఇంకా మెల్లగా చూసి మెల్లగా అటు అసలు ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి పెట్టారు ఇవన్నీ చూసి వచ్చాము. ఇప్పుడు చూస్తే మేము బ్యాంగిల్స్ కొందామని వెళ్ళాము, బట్ కొన్నాము, మంచిగానే బేరం చేసాము. ఐ థింక్ ఫోర్ బ్యాంగిల్స్ 4 సెట్స్ అలా తీసుకున్నాం. 4 సెట్స్ అలా తీసుకున్నాము. ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి, అన్నీ మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. సో చూసారా ఎంత బాగున్నాయో మోడల్స్, డిఫరెంట్గా కొన్ని ఏమో స్టోన్స్ ఇరిగిపోయినాయి, అన్నీ చూపిస్తున్నారు అక్కడ. ఇంకా చూడండి ఎంత బాగుందో. మా చెల్లి అయితే పాప్కార్న్ తీసుకొని స్టైల్గా కూర్చొని ఇస్తుంది, నేను వీడియో తీస్తున్నాను కానీ. ఇంక చూసారు ఎట్లా ఉందో, పెంటగాన్ హెక్సాగాన్ షేప్లో ఉన్నాయి బ్యాంగిల్స్. అవి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా రబ్బర్ స్నేక్ అనమాట. మన తొత్తర పనిలో మనకు ఆగాగా ఇంకా ఎలాగైనా ఎట్లా కూడా ప్రాంక్ చేద్దామని యాక్చువల్లీ వీడియో తీయలేదు అది, బట్ మా పిన్ని మీద వేసి భయపెట్టించాను అనమాట. అండ్ ఇక్కడ మెల్లగా వచ్చి అన్నీ చూస్తున్నాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ దుప్పటాస్, టాప్స్ అన్నీ. మా చెల్లి వచ్చేసి మళ్ళీ ఇంకో రౌండ్ ఐస్ క్రీమ్ వేసింది, చిన్న బ్రేక్ లాగా కూల్ డ్రింక్ తాగుతాం అనమాట అందరం. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పుల షాప్ ఉంది, ఇంకా మెల్లగా గన్ షూటింగ్ అవన్నీ ఉన్నాయి. యాక్చువల్ చాలా షాప్స్ పెట్టారు. ఇంకా ఫిష్ స్పాట్స్ చూసారు కదా అక్కడ ఎంత బాగుందో. అందరూ అక్కడ చాలామంది ఉన్నారు, చాలా చేయించుకుంటారు యాక్చువల్గా, చాలా బాగుంది. ఇంకా షాప్స్ అయితే చాలా పెట్టారు ఈసారి ఎందుకో మరి. చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో. అన్నీ చూసి రేట్స్ అడిగి ఏం కొనుక్కోకుండా అక్కడ పెట్టి వచ్చేసాము. యాక్చువల్గా బయట రేట్ ఇక్కడ రేట్ కంపారిజన్ కోసం, బట్ ఎలాగైనా కానీ ఎగ్జిబిషన్లో కొంచెం ఎక్కువ చేసి చెప్తారు. ఇక్కడ మా చెల్లి అయితే గేమ్ ఆడుతుంది అనమాట. ఇక్కడ మా చెల్లి చూసారా బాల్ గేమ్ ఆడుతుంది. నేను ఎలాగైనా ఆడాలి అని కంపల్సరీగా ఆడాలని చెప్పి బాల్ వేసింది అనమాట. ఫస్ట్ 2 పడింది, తర్వాత మళ్ళీ 2 పడ్డాయి, తర్వాత 3 పడింది, ఇంకా చివరి నుంచి వేస్తే ఇంకా 4 పడింది అనమాట. ఇంకా లాస్ట్ బాల్ వచ్చేసి మళ్ళీ 4 పడింది. ఇంకా లెక్క పెడితే 50 రూపీస్ పెడితే 30 రూపీస్ బాక్స్ ఇచ్చారనమాట. వాళ్ళ స్ట్రాటజీ అంత యాక్చువల్గా. ఇక మసాలా బజ్జీ మిర్చి బజ్జీ బాగుంది, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఇంకా మేము పొటాటో స్ప్రింగ్ అంటారు కదా దాన్ని, ఇంకా తిన్నాము. మా చెల్లి కొంచెం తిని ఇంకా మిగతా మొత్తం నాకు ఇచ్చింది. మా చెల్లి వెక్కాలి ఇంక కంపల్సరీగా అని చెప్పి డ్రాగన్ ట్రైన్ అని మాత్రం ఎక్కేసింది అనమాట. అండ్ చూసారా ఎంత బాగుంది. కాకపోతే కొంచెం లైట్ ఫెయిల్ అయ్యి ఉంటే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉండేదేమో. మేము కొంచెం కావాలనే మళ్ళీ దూరం అని చెప్పి ముందరే వెళ్ళాము. ఇక్కడ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము మేమైతే. ఇక్కడ చూసారా మా చెల్లి ఎంత భయపడుతుందో, అంత విఆర్ ఎఫెక్ట్ అనమాట. అది యాక్చువల్గా ఏంటంటే ట్రైన్ రోలర్ కోస్టర్లా ఉంది, వెనక జాంబీస్ అనేవి వెంబడపడుతున్నాయి అనమాట. అసలు పిచ్చిగా ఎంజాయ్ చేసాము. అసలు ఎంతవరకు నేను ఎప్పుడు ఎంత ఎంజాయ్ చేయలేదు, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. వెనక జాంబీస్ వెంబడపడుతుంటే అసలు బాగుంది ఆ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. I felt a sharp sensation in my dental dentist told me that the upper layer of my teeth had grown and lower endings are getting triggered by noise. 8 to 9 minutes దాకా అయితే అది విఆర్ అనేది మాకు ఇచ్చారు. ఇంకా మేము మెల్లగా అప్పటికి ఇంకా లైట్ ఫెయిల్ కూడా అవ్వలేదు యాక్చువల్గా, అసలు 7 అయినా కూడా అవ్వట్లేదు ఈ సమ్మర్లో. అండ్ మేము అప్పుడే బయటకు వచ్చేసరికల్లా ట్యాంక్ బండ్లో లేజర్ షో పెట్టారనమాట. అసలు చాలా బాగుంది చూడడానికి. మేము యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చూసాము, బట్ ఇప్పుడు కూడా ఇంకా సేమ్ చూడండి. ఇక్కడ లేజర్ షో అనేది చాలా బాగా జరిగింది. ఇంకా మేము ర్యాపిడో బుక్ చేసేసుకొని ఇంకా మేము మెల్లగా వెళ్తూ ఉన్నాము. ఇంకా మీకు అందరికి తెలిసిందే కాటన్ క్యాండీ లేకపోతే ఎగ్జిబిషన్ పూర్తగా కాబట్టి తీసుకొని ఇంకా వెంటనే వెళ్ళిపోయాము. అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.